హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు నేను ఇంట్లో డెకరేషన్ ఐటమ్ ఎలా తయారు చేసుకోవాలో మీకు సింపుల్ పద్ధతిలో చూపిస్తాను అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్. మీ ఇంట్లో ఒక కార్డ్బోర్డ్ ఉంటే ఇలా ఒక షేప్, ట్రీ షేప్ ఉంటుంది కదా, ట్రీ షేప్ గీసుకోండి. ఇలా ఈ కార్డ్బోర్డ్ మనకి మామూలుగానే ఆర్డర్స్ అప్పుడు ఏవో ఒకటి పెట్టింటాం కదా, అట్లా వచ్చిన కార్డ్బోర్డ్స్ కానీ లేదంటే మీకు ఉంటాయి ఇంట్లో ఏవో ఒక కార్డ్బోర్డ్స్, ఆ వేస్ట్ కార్డ్బోర్డ్స్ తీసుకొని దాని మీద ఇట్లా ఒక ట్రీ షేప్ గీయండి. ఫస్ట్ ట్రీ షేప్ గీసినాక, ఇది నేను ఆల్రెడీ గీసాను, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇలా ట్రీ షేప్ గీసాక దీని లోపలంతా కలర్ ఫిల్ చేసుకోండి. ఎలా ఫిల్ చేసుకుంటారంటే వాటర్ కలర్స్తో కానీ, లేదా నా దగ్గర స్కెచ్ ఉంది కాబట్టి ప్రజెంట్ స్కెచ్తో వేసాను నేను. వాటర్ కలర్స్ కానీ లేకపోతే ఇంకా ఈజీ పద్ధతిలో అయిపోయి ఏమైనా కలర్స్ ఉంటే దానిలో వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా ఈ షేప్లో ఇలా వస్తుందన్నమాట. కట్ చేశాక చూడండి ఎంత నీట్గా ఉందో, ట్రీ లాగా. ఇలా వచ్చిన తర్వాత మనం కలర్ పేపర్ ఉంటుంది కదా, కలర్ పేపర్ మీద ఇట్లా ఫ్లవర్ షేప్ గీసుకోవాలి. ఫ్లవర్ షేప్ గీసుకొని దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. సింపుల్ ఫ్లవర్ ఫ్రెండ్స్ ఇవి. నేను స్కై బ్లూ చూపిస్తున్నాను, మీకు ఇష్టం ఉంటే ఏ కలర్స్ అయినా వాడుకోవచ్చు. కలర్ పేపర్స్ చాలా చీప్ అనమాట. కలర్ పేపర్స్ తీసుకొని ఇలా షేప్ గీసుకొని వాటిని ఇలా కట్ చేసుకోండి. ఇలా వస్తాయి. మనం ఇంకా కొన్ని ఫ్లవర్స్ని కట్ చేసుకుందాం. ఇలా షేప్ డ్రా చేసుకొని షేప్ని ఇట్లా కట్ చేసుకుందాం. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అండి. ఇలా వచ్చాయి కదా షేప్స్, ఫ్లవర్ షేప్స్. మనం ఇంకో పింక్ కలర్ పేపర్తో ఇలా ఉంది కదా, ఒక చిన్న పీస్ తీసుకొని దీన్ని రౌండ్గా మడత పెట్టండి. ఇట్లా చేస్తే ఇది ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ అన్నిటినీ మనం
ఈ ట్రీ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఈ ట్రీ బ్రాంచెస్కి అంటిద్దాం. ఫెవికాల్ ఉంటుంది కదండి, ఫెవికాల్ తీసుకొని ఇలా ఫెవికాల్ తీసుకొని బ్యాక్ సైడ్ ఇలాంటి బ్రాంచెస్ అన్నిటికీ ఇలా జస్ట్ గమ్ అంటించేసేసి వాటి మీద ఇట్లా పేస్ట్ చేయండి. నేను ఫ్లవర్స్ కొంచెం పెద్దగా కట్ చేశాను, మీరు చిన్న ఫ్లవర్స్ కట్ చేసుకుంటే బాగుంటుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్లా అంటించడం ఇంకా. ఇట్లా స్టిక్ చేసుకోవాలి బ్రాంచెస్కి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఫ్లవర్స్ అన్నీ అంటించేసాము. అంటించిన తర్వాత మనం ఇట్లా చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసాం కదా, ఇవి మధ్యలో పేస్ట్ చేయాలి. జస్ట్ ఇలా గమ్ అంటించుకొనేసి మధ్యలో పేస్ట్ చేయండి ఫెవికాల్తో. జస్ట్ ఇలా అంటించేసి అన్నిటికీ ఏం లేదు ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్. జస్ట్ మనకు ఫెవికాల్ బాటిల్, కార్డ్బోర్డ్స్, కలర్ పేపర్స్ ఉంటే చాలు. మనం వీటిని గోడలకి అంటించచ్చు. లైక్ వాల్ పేపర్ లాగా కనిపిస్తాయి చూడ్డానికి. మీరు ఆరిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఒక ప్లాస్టర్, వైట్ ప్లాస్టర్ లాగా ఉంటుంది కదండి, అది బ్యాండేజ్ ప్లాస్టర్ టైప్లో, అట్లాంటిది అంటించేసి గోడకు స్టిక్ చేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి చిన్న ట్రీ గీసాను. మీరు కావాలంటే పెద్ద ట్రీ గీసుకొని దానికి తగ్గ ఫ్లవర్స్ అంటించుకోవచ్చు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అందంగా ఉంది కదా. ఇలాంటి ఫ్లవర్ డెకరేషన్స్ ఇంకా మీకు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఎలాంటి ఫ్లవర్ డెకరేషన్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి.
నేను ఇంకా చాలా ఇటువంటివి చాలా చేసి మీకు ఎలా తయారు చేయాలో ఒక వీడియోలో చూపిస్తానన్నమాట. మీకు నచ్చినవి ఏమైనా ఉంటే ఎలా తయారు చేసుకోవాలో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ టు ఆల్. బాయ్.